వైసీపీ అధినేత జగన్ అధికారం కోసం పగటి కలలు కంటున్నారన్నారు జీవి ఆంజనేయులు. 3 ఏళ్లు కళ్ళు మూసుకోండి, అధికారం మనదే అంటున్న జగన్ మరో 30 ఏళ్లు కళ్ళు మూసుకోవాల్సిందేనన్నారు. జగన్ 5 ఏళ్ల పరిపాలనలో ఏపీ నష్టపోయిందన్నారు. జగన్ పాదయాత్ర కాదు, గెలిచిన ఎమ్మెల్యేల చుట్టూ ఓదార్పు యాత్ర చేయాలని ఆయన విమర్శలు గుప్పించారు. ఇకనైనా జగన్ అసత్య ప్రచారాలు మాని అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు జీవి ఆంజనేయులు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళ గంట ఆపాల. 3 ఏళ్లు కళ్ళు మూసుకోవడం కాదు, 30 ఏళ్లు కళ్ళు మూసుకోవాల్సిందే. చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు ఈరోజు జగన్ పాలిట శాపాలైనవి. అలా జగన్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఇప్పుడు అవసరం లేదు, చివరిలో చేస్తా అంటున్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు రోజు అసత్య ప్రచారాలు సరిపోతాయి, రోజుకు అసత్య ప్రచారం. నేను చెప్తున్నా, మీరు చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది పాదయాత్ర కాదు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళ దగ్గర ఓదార్పు యాత్ర చేయండి. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే 11 మంది ఎమ్మెల్యేల చుట్టూరు చాలా సమంజసంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించారు? ఉన్న పరిశ్రమలు పారదోలారు. జే ట్యాక్స్ పేరుతో వచ్చిన పెట్టుబడులు పోగొట్టారు, వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి. మీ జే ట్యాక్స్ దోపిడీ వల్లనే జగన్ పాలనలో రాష్ట్రం మూల్యం చెల్లించి నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు మానుకోవాలా, ఇకనైనా అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా జీతాలు ఏంటండి? నో వర్క్ నో పే. ఇది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని స్పీకర్ గారు దీన్ని ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.